మీ ఫోన్లో సేవ్ చేసిన క్రెడిట్ కార్డ్ ఒక క్లిక్తో స్పెండింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే క్రెడిట్ కార్డ్ వాడటం చాలా ఈజీ, కానీ దాని నుండి బయటకు రావడం చాలా కష్టం. ఇప్పుడు ఒక రియల్ స్టోరీ ద్వారా నార్మల్ స్పెండింగ్ ఎలా డెట్ ట్రాప్గా మారుతుందో చూద్దాం. మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ రవికి మంచి జాబ్ ఉంది, స్టేబుల్ శాలరీ ఉంది. కన్వీనియన్స్ కోసం ఒక్క క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. మొదటిలో డైనింగ్, ఆన్లైన్ షాపింగ్, మూవీ టికెట్స్ అన్నీ స్మూత్గా జరిగాయి. డిస్కౌంట్స్ కూడా వచ్చాయి. రవికి ఒక ఫీలింగ్ వచ్చేసింది, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే లైఫ్ ఈజీగా అవుతుంది. కానీ కొన్ని మంత్స్ అవుతా రవి ఒక విషయం నోటీస్ చేశాడు. శాలరీ వచ్చిన కొన్ని రోజుల్లోనే అకౌంట్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది. ఇప్పుడే ఫస్ట్ టైం రవికి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ డీటెయిల్గా చూశాడు. ఒక నెంబర్ చూసి రవి షాక్ అయ్యాడు. ఒక్క క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడమే కష్టం అనుకుంటే రవి ఇంకో 2 క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు హైయర్ లిమిట్ కోసం. ఒక్క కార్డ్ బిల్ కట్టడానికి ఇంకో కార్డ్ నుంచి రొటేషన్ స్టార్ట్ చేశాడు. మొదట్లో అది స్మార్ట్ సొల్యూషన్ లాగా అనిపించింది, కానీ అవుట్ స్టాండింగ్ మాత్రం తగ్గడం బదులు ఇంకా ఫాస్ట్ గా పెరిగిపోవడం స్టార్ట్. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని రవికి అర్థమైంది. రవి ఒక డెసిషన్ తీసుకుని పర్సనల్ లోన్ తీసుకుని అన్ని క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లోజ్ చేసేస్తే తనకి టెన్షన్ ఉండదు. లోన్ తీసుకున్నాడు, క్రెడిట్ కార్డ్స్ కొన్ని మాత్రమే క్లోజ్ చేశాడు. కానీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు రవి సిచ్యువేషన్ ఇంకా దారుణంగా తయారైంది. ఒక సైడ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అయితే ఇంకో సైడ్ పర్సనల్ లోన్ ఈఎంఐ. ప్రతి మంత్ శాలరీ వచ్చిన వెంటనే దానిలో చాలా పార్ట్ ఇంట్రెస్ట్ మరియు ఇంకా ఈఎంఐ పేమెంట్స్ కి వెళ్ళిపోతుంది. రవికి డైలీ ఖర్చుకి మిగిలేదు చాలా తక్కువ. ఇప్పుడు రవికి అర్థమైంది, ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్ తీసుకుంటే తను డీప్ డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయాడని. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ మంత్లీ 3% దగ్గరగా ఉంటుంది. అంటే ఇయర్ కి రఫ్లీ 36 to 40% వరకు రీచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి 10,000 బిల్ ఫుల్ గా కట్టకపోతే 1 year లో అది 13,600 నుంచి 14,000 మధ్యలో పెరిగిపోవచ్చు. ఇక్కడ అప్పు తగ్గాలంటే ఇంట్రెస్ట్ మాత్రం దాన్ని పెంచుకుంటూ పోతుంది. ప్రతిసారి ఫోన్ లో క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు రవికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. శాలరీ పడిన రోజు కూడా హ్యాపీనెస్ కన్నా ప్రెషర్ ఎక్కువ ఉండేది. లాభం లేదని రవి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కలవడానికి వెళ్ళాడు. అడ్వైజర్ రవి స్టోరీ మొత్తం విని ఒక లైన్ లో ఇలా చెప్పాడు, క్రెడిట్ కార్డ్ అనేది తప్పు కాదు, కానీ కంట్రోల్ లేకుండా వాడితే అదో స్లో పర్సన్ లాగా మారిపోతుందని చెప్పారు. అడ్వైజర్ రవికి ఒక క్లియర్ రీపేమెంట్ ప్లాన్ క్రియేట్ చేశాడు. మొదటగా రవికి చెప్పింది ఇంకొక కొత్త అప్పు తీసుకోకూడదని. అందుకే రవి క్రెడిట్ కార్డ్స్ ఇమ్మీడియట్ గా యూజ్ చేయడం ఆపేశాడు. ఆ తర్వాత ఫోకస్ ఒకటి, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పుని ముందుగా క్లోజ్ చేయడం. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్ కన్నా ఎక్కువ కాబట్టి రవి ఫస్ట్ గా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్ క్లియర్ చేయడం స్టార్ట్ చేశాడు. స్పెండింగ్ కంట్రోల్ ఉండడానికి రవి ఫోన్ నుండి క్రెడిట్ కార్డ్స్ అన్ని రిమూవ్ చేశాడు. ఈజీగా స్పెండ్ చేయడం కష్టమయ్యాక అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోయాయి. కొన్ని మంత్స్ తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్స్ కంప్లీట్గా క్లోజ్ అయ్యి అప్పుడే రవి అదే అమౌంట్ని పర్సనల్ లోన్ రీపేమెంట్కి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల లోన్ టెన్యూరిటీ బాగా తగ్గింది, ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువయ్యింది. గుర్తుపెట్టుకోండి, మన క్రెడిట్ కార్డ్ మన ఫ్రెండ్లా ఉంటుంది, కానీ మనం కంట్రోల్లో దాన్ని వాడకపోతే అదే మన పెద్ద శత్రువులా మారిపోతుంది. మీ ఫోన్లో సేవ్ చేసిన కార్డ్ మీ ఫ్యూచర్ని కంట్రోల్ చేయకుండా మీరు దాన్ని కంట్రోల్ చేసేటట్టు చూసి, మీరు కూడా రవి లాంటి సిచ్యువేషన్ లో పడకూడదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.